Principal of this college, Sir. Bar Association President, Bar Association President, Vice President Garu, Senior Advocates Subramanian Garu, Bhaskar Reddy Garu, and my fellow bar practitioner members, APP Madam Garu, college faculty, and my dear children, if you permit, I'll just come down and have a conversation with you. This is not a speech. So, నాకు ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి, మీటింగ్ చెప్పాలి అని మార్నింగ్ 10:30కి బెంచ్ ఎక్కబోయే 5 మినిట్స్ ముందు చెప్పాడు శ్రీనివాస్. జనరల్గా ఏదైనా మీటింగ్ అంటే చీఫ్ గెస్ట్గా వచ్చేవాళ్ళు ఏదో స్పీచ్ ప్రిపేర్ చేసుకుంటారు. నేను జనరల్గా ఏం చేశానంటే పొద్దున్న నాకు తెలిసిన తర్వాత ఈవెన్ దో ఐ వాజ్ రైటింగ్, ఐ వాజ్ డీలింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, ఐ వాజ్ just thinking about what sort of points I have to say to the children so that they can receive in a better way. అయితే నేను ఏమైతే ఆలోచించానో, as the seniors were putting out their views regarding what today is, I am running out of options. I was counting the points which are running out of my options. So first of all, sir, for the patience of the students, I want everybody to give them a good applause. Please. Sir. అమ్మా నేను ఒక విషయం చెప్తా. ప్రాక్టికాలిటీ. ఈరోజు ఏంటి అంబేద్కర్ జయంతి, భీమరావు జయంతి, ఈవెన్ టుడే ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వాలిటీ డే. వై ఈజ్ ఇట్ సో కాల్డ్? ఎందుకు అట్లా అంటున్నారు? అందరూ కాన్స్టిట్యూషన్ చదవండి 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 అంటున్నారు. బికాస్ బిఆర్ అంబేద్కర్ వాజ్, ఈజ్ అండ్ విల్ బి ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మొత్తం చదవద్దు. ఇప్పుడు అట్లీస్ట్ ఆర్టికల్ 51A వరకు చదవండి. యూ నో వాట్ లైఫ్ ఈజ్ అండ్ వాట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొవైడింగ్ ఫర్ అస్. మనకి కాన్స్టిట్యూషన్ ఏమి ఇస్తుంది అనేది 12 to 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి. మోర్ ఇంపార్టెంట్లీ ఆర్టికల్ 15 clause 3లో దెర్ ఈస్ ఎ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నథింగ్ క్యాన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ అవైలింగ్ ప్రొవిజన్స్ టు విమెన్ అండ్ చిల్డ్రన్. ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, డూ యు నో, ఐ విల్ టెల్ యూ ఎ ఫ్యాక్ట్. Of course, తెలిసి ఉండొచ్చు, but I'll just let me reiterate. 1928 April 14th is the first time when birthday of Dr. Ambedkar was celebrated by one of his strict followers. అక్కడి నుంచి అంబేద్కర్ జయంతి అనేది స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, which is one of the privileged prestigious university in the world. How to get a visa? That is the name of the autobiography of Dr. B.R. Ambedkar, and it has been treated as a textbook in that university even today. No, that is the mark that he has left in the society. He is a bookworm, and when he was a child he used to gather all these books and go sit under the street lamp to study. ప్రివిలేజెస్ అందరికీ ఉండవు. ఉన్న వాటితోటి హౌ వీ క్యాన్ అచీవ్ మోర్. జనరల్గా మనకి సంవత్సరం అంతా అకాడమిక్స్లో థియరీ చెప్తూ ఉంటారు, చివరిలో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ప్రాక్టికల్స్ ఎందుకు చేయిస్తారు? దాన్ని అర్థం చేసుకొని మన లైఫ్లో అప్లై చేస్తాము. అవసరమైన చోట మనం ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్తామో అది అప్లై చేస్తాము అని ప్రాక్టికల్స్ చేస్తాము. అంబేద్కర్ గారి విషయంలో ఏం జరిగిందంటేనండి, ముందు ప్రాక్టికల్ జరిగింది. బికాస్ హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ద మోస్ట్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా. ఎవ్రీబడి నోస్ దట్. When he was a child, he was treated as an untouchable. So he already saw practically what the life is.
That is the reason why, he went and acquired graduations and post graduations. He had acquired degrees in many subjects. To let you know a few, one is anthropology. Anthropology is the study of society. సొసైటీ ఏంటో ఆయన చిన్నప్పుడే చూశాడు, దాని గురించి చదివితే ఇంకేమైనా చేయొచ్చు అని చెప్పి చదివారు. అండ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్, he was the first minister of law and justice, which we proudly say. మేము judiciary lawyers, we proudly say that he is the first minister of law and justice. అయితే ఇట్లాంటి మెమరబుల్ డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరైనా చెప్పగలరా? యూ కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఐ జస్ట్ వాంట్ టు నో వై వీ సెలబ్రేట్ auspicious occasions like this. మాకు 10:30 to 5 we are supposed to be in the court premises. Until after 5 మాకు ఒక బెల్ ఉంటుంది. బెల్ కొట్టేంత వరకు మేము బయటికి రాకూడదు. But still we are coming out not to hold camps like this. Please don't think that I am hammering you. సార్ చుట్టి కొడుతున్నారని మాత్రం అనుకోవద్దు. We are applying theory into practical. మీ ఎదురుగానే ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు. She struggled a lot to become a public prosecutor. And ఇంతమంది మగవాళ్ళున్న I still can say girl power. ఎందుకంటే I'm a father of girl child. And ఆడపిల్లలు మోస్ట్లీ ఫాదర్స్కి అటాచ్ ఉంటారు. సో డెఫినెట్లీ ఐ సే రేపు ఓల్డ్ ఏజ్లో చూసేది కూడా ఆడపిల్లలే. అయితే ఇప్పుడు మోడర్నైజేషన్తో పాటు మనము వెళ్ళాలి. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ప్రతిరోజు వీఆర్ కమింగ్ అక్రాస్ నంబర్ ఆఫ్ కేసెస్. ఏంటంటే రైట్స్ ఉండాలి, ఇండివిజువాలిటీ ఉండాలి, బట్ డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఒకరిని ఇష్టపడడంలో తప్పు లేదు, బట్ డోంట్ బ్లైండ్లీ బిలీవ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ సంథింగ్. చదువుకునేటప్పుడు ఆ ఏజ్, హార్మోన్స్, తర్వాత మన కండిషన్స్, ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్, సర్కిల్, there are several factors that influence the behavior of a girl. So ultimately if something goes wrong, the parents will be blamed, but that is not true. ఎందుకు అంటే స్కూల్ నుంచి చదువు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తల్లిదండ్రులతో ఎంతసేపు గడుపుతారన్నా, ఈవినింగ్ 4 నుంచి మోస్ట్లీ 39 వరకు. తర్వాత డిన్నర్ చేసి పడుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్తారు. పేరెంట్స్తో గడిపే టైం హార్డ్లీ 3 to 5 hours అంతే. తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ, ఒకవేళ అక్కడ నుంచి బయటికి వెళ్తే పార్క్లో అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేనేమంటానంటే జనరల్లీ ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్స్ విత్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు గాడ్. కాదంటారు ఎవరన్నా? తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు పేరెంట్స్. ఇక్కడ ఏమవుతాయంటే ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ప్రాక్టికాలిటీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ఎవరైనా ఒక అబ్బాయి లైఫ్లోకి వచ్చాడు అనుకో, ఆడపిల్లలు కాబట్టి చెప్తున్నా, ట్రీట్ మీ యాజ్ యువర్ ఫాదర్లీ ఫిగర్, యువర్ ఆల్ మై చిల్డ్రన్. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఫర్ యువర్ ఓన్ సేక్. ఒక అబ్బాయి లైఫ్లోకి వస్తాడండి, వచ్చినప్పుడు విల్ జస్ట్ ఫర్గెట్ వాట్ అవర్ పేరెంట్స్ హ్యాస్ డన్. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మన కోసం తల్లిదండ్రులు ఏం చేశారనేది మర్చిపోతాం. అక్కడ ఇంపార్టెంట్ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. మారచ్చు, తప్పు లేదు, మారింది. అక్కడ మనం అనుకున్నదే రైట్ అనుకుంటాం. అయితే ఐ వాంట్ యూ టు డూ వన్ థింగ్. ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే యూ కెన్ డూ వన్ థింగ్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ రైట్, అక్కడ నేనేం చెప్పగలనంటే, హూ ఎవర్ ద పర్సన్, ద అదర్ పర్సన్ ఈజ్, యూ క్యాన్ పుట్ హిమ్ టు టెస్ట్, టు వెయిట్ until you succeed in your professional life. See whether he can wait, he has that patience to wait until you succeed in your life. మీకు మీరుగా మీ కాళ్ళ మీద నిలబడేంత వరకు ఆ మనిషి వెయిట్ చేయగలడా? దెన్ డెఫినెట్లీ హీ ఈజ్ వర్త్ వెయిటింగ్.
లేదా జస్ట్ యూ టర్న్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. ఎందుకంటే వారంలో కనీసం 3 to 5 కేసెస్ చూస్తున్నాం. సీనియర్ అడ్వకేట్స్, ఈవెన్ దో దే ఆర్ బార్ మెంబర్స్, ఐ ట్రీట్ దెమ్ యాజ్ మై ఫాదర్లీ ఫిగర్స్ బికాస్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు షేర్. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. రాబోతున్నది ఇంకోటి ఉంది, మోస్ట్లీ ఎవరికి అంత అంటే ఇంకా ఎక్స్పోజర్ రాలా. There is a phase in our world where artificial intelligence is going to dominate. If that is the case, human mind doesn't stand a chance to do what we wish. ఇది మీరు ప్రెడిక్షన్ అనుకోండి, ప్రాఫెసీ అనుకోండి, ఏమైనా అనుకోండి. If not our generation, our children will definitely see this. Because I worked in IT. I was earning a decent amount of package. Still I left it because I was not getting satisfaction. Double satisfaction ఇవ్వదండి. కోర్టులో వాళ్ళ మీద అరుస్తూ, వీళ్ళ మీద అరుస్తూ, మా వాళ్ళ చేత పని చేపిస్తూ, after at around 6 o'clock, when I go home, I feel satisfied that I have done something. So that thing you should have in your mind. Whatever we do, మనం ఎంజాయ్ చేయాలండి. మనం ఏం చేసినా ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయకుండా ఉంటే యూ డోంట్ బిలీవ్. ఐ వాజ్ అ డమ్ ఫెలో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఎడ్యుకేషన్. పొద్దున్నే టిఫిన్ పెడితే మళ్ళీ డిన్నర్ దాకా టీవీ ముందు లేచేవాడిని కాదు. అన్నీ అక్కడికే వచ్చాయి. అది బోర్ కొట్టేస్తుంది అండి. ఫస్ట్లో బాగానే ఉంటుంది, బోర్ కొట్టేస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే చదువుతూ ఉంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగా చదవచ్చు. ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ కర్వ్. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో ఎన్ని గంటలకి ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. కాకపోతే if time permits, I will visit this college on any Saturday after consulting with my seniors. I'll definitely take questions from you. Life lessons కానీ, life questions కానీ, legal implications కానీ ఏమైనా, of course with the assistance of my senior advocates of our bar, definitely. So నిజంగా ఏం మాట్లాడాలి నేను అనుకుని రాలేదమ్మా, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్ ఆన్ ఇన్ దిస్ పాయింట్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ gathering, and I thank each and everyone here for being patient till the end. And I feel privileged to be a part of this gathering, and thank you one and all. Thank you so much.